హాయ్ టు ఆల్. నేను మీతో ఈ వీడియోలో యోగా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోబోతున్నాను. మన దేశంలో యోగా సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే పుట్టింది. అయినప్పటికీ మనకి ఇంకా యోగా గురించి సరైన అవగాహన లేదు. ప్రాచీన కాలంలో యోగా ఒక ఆధ్యాత్మిక విద్య మాత్రమే. కానీ ఇప్పుడు చాలామంది తమ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి యోగాని సాధన చేస్తున్నారు. అమెరికా ప్రజలు ఏటా సుమారు $2.5 బిలియన్ అంటే మన కరెన్సీలో 16,121 కోట్ల రూపాయలు యోగా శిక్షణకు వెచ్చిస్తున్నారు. సుమారు 17 లక్షల మంది అమెరికన్ పిల్లలు 17 సంవత్సరాలు దాటకముందే యోగా చేయడం ప్రారంభించేస్తున్నారు. ప్రతిరోజు మనం యోగా సాధన చేయడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది మరియు మన ఏకాగ్రత పెరుగుతుంది. మన ఆలోచనలు మనం కంట్రోల్లో ఉంచుకోగలం. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే యాటిట్యూడ్ ఎంతో అవసరం. డైలీ యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యాటిట్యూడ్లో మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు మనం యోగా అంటే ఏమిటో చూద్దాం. యోగా అంటే ఆసనాలా, ప్రాణాయామమా, ధ్యానమా? అబ్జల్యూట్లీ ఆ మూడింటిని కలిపి యోగా అంటారు. అంటే యోగా యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందాలి అంటే ఈ మూడింటిని తప్పనిసరిగా సాధన చేయాలి. ఆసనాలు అంటే ఏంటి? ఏ పద్ధతిలో అయితే మనం సుఖంగా కూర్చోగలమో అదే ఆసనం అని మన పతంజలి మహర్షి చెప్పారు. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించడం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్వాసక్రియలను కంట్రోల్ చేయడమే. ధ్యానం అంటే ఒక విషయంపై మనసుని నిలిపి ఉంచడం. ధ్యానం గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. నేను నా నెక్స్ట్ వీడియోలో ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలో చెప్తాను. మనం వ్యాయామం చేసామనుకోండి, దానివల్ల మన శరీరం మాత్రమే ఉపయోగం పొందుతుంది. కానీ యోగా చేయడం ద్వారా మన శరీరము, మన మైండ్ రెండూ ఉపయోగం పొందుతాయి. ఆసనాలు మన శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని చేకూరిస్తే, ప్రాణాయామం మరియు ధ్యానం మన ఆలోచనలను కంట్రోల్లో ఉంచుతాయి. అందుకే యోగా విద్యను ఇంద్రియాలపై, శరీరంపై పూర్తి అదుభాగ్యం సాధించే ప్రక్రియ అని మన తైత్తరీయ ఉపనిషత్తు నిర్వచించింది. యోగాని ఏ సమయంలో ప్రాక్టీస్ చేస్తే మంచిదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం యోగాని ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఉదయం 5:30 నుంచి 6:30 గంటల సమయం, సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల సమయం ద బెస్ట్ సమయం. ఆసనాలు వేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: సాలిడ్ ఫుడ్స్ తీసుకున్న కనీసం 3 గంటల తర్వాత యోగాసనాలని చేయవచ్చు. శబ్దాలు, గోలలు లేకుండా ఉండే ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. ఏ ఆసనాన్ని కూడా ఆయాసపడుతూ చేయకండి. మన ఆరోగ్య స్థితిని బట్టి మనం ఆసనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆసనంలోకి మనం ఎలా వెళ్ళామో అదే విధంగా వెనక్కి రావాలి. ఏ వయసు వారైనా యోగాను చేయవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, అంటే హార్ట్ డిసీజెస్, బ్యాక్ బోన్ డిసీజెస్ ఉన్నవారు తమ సొంతంగా యోగాని ప్రాక్టీస్ చేయవద్దు. యోగా మాస్టర్ ఆధ్వర్యంలో మాత్రమే యోగాని ప్రాక్టీస్ చేయాలి. యోగా ఎంతసేపు చేయాలి? సపోజ్ మీరు 1 గంట సేపు యోగా చేయాలనుకున్నారు. అందులో 30 నిమిషాలు ఆసనాలకి కేటాయించండి, 10 నిమిషాలు ప్రాణాయామంకి కేటాయించండి, మెడిటేషన్ 20 నిమిషాలు చేయండి. ఈ ఆర్డర్ మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆసనాలు, నెక్స్ట్ ప్రాణాయామం, నెక్స్ట్ మెడిటేషన్. ఇటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు హోమ్ యోగాని ప్రాక్టీస్ చేయవచ్చు. అయితే ఆసనం వేసేటప్పుడు ఎంత నెమ్మదిగా వేసామో ఇంకా నెమ్మదిగా మామూలు పొజిషన్కి రావాలి. మనం రోజులో ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాం. కానీ రోజుకి 1 గంట సేపు ఆసనాలు చేయడం వల్ల మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. సో ఈ రోజు నుంచే యోగాని ప్రాక్టీస్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.